ఫ్రెండ్స్, ఈరోజు మనకి బాగా యూజ్ అయ్యే ఏఏ టూల్స్ ఉన్న వెబ్సైట్ గురించి చూద్దాం. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫోటోషాప్లోకి వెళ్లకుండా మనం ఫోటోషాప్ వర్క్లు చేయొచ్చు. అలాగే మనం ఫోటోషాప్లో చేయలేనివి కూడా ఈ వెబ్సైట్ ద్వారా చేయొచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి క్లిప్ డ్రాప్, ఇక్కడ మనకి క్లిప్ డ్రాప్ .co లింక్ ఉంది కదా, ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం ఈ వెబ్సైట్ లోకి వస్తారు. ఈ వెబ్సైట్ లో ఇక్కడ టూల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఈ వెబ్సైట్ లో ఉన్న టూల్స్ అన్ని కనబడతాయి. ఈ టూల్స్ అన్నిటి గురించి చూద్దాం. మనకి క్రాప్ అంటే ఏంటో అందరికి తెలుసు. మనకి ఏమైనా ఇమేజ్ లో ఒక చిన్న పార్ట్ వరకు కావాలి అంటే మనం సింపుల్ గా ఫోటోషాప్ లో ఆ పార్ట్ వరకు క్రాప్ చేసుకుంటాం. కానీ ఈ వెబ్సైట్ లో మనకి అన్క్రాప్ ఆప్షన్ కూడా ఉంటది. మీరు ఏమైనా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఇమేజ్ కి హెడ్ కట్ అయింది అనుకోండి, ఈ అన్క్రాప్ ద్వారా ఆ హెడ్ ను కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ అన్క్రాప్ గురించి చెప్తున్నాను. ఈ అన్క్రాప్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి అయినా మనకు కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. నేను సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేసి, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ డెస్క్టాప్ మీద ఉన్నాయి. ఈ ఇమేజెస్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ నాకు ఏం కావాలి, సైడ్ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు కావాలి. అలాగే నాకు పైన ఇంకా కావాలనుకోండి, పైన కింద ఇంకా కావాలి అంటే ఈ కార్నర్లో సింపుల్గా ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటారు. ఇలా డ్రాగ్ చేసుకొని దీన్ని కరెక్ట్గా సెంటర్ పొజిషన్లో సెట్ చేసుకోండి. అలాగే మనకి కింద సైజెస్ ఉంటాయి. ఒకవేళ మీకు పోర్ట్రేట్లో కావాలి అన్నా, ల్యాండ్స్కేప్లో కావాలి అన్నా, స్క్వేర్లో కావాలి అన్నా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ సైజెస్ కూడా ఇవ్వచ్చు. నాకైతే డిఫాల్టే ఉండాలి. కస్టమ్ పెట్టి నెక్స్ట్ అంటున్నా. ఇలా నెక్స్ట్ ఉండడం మనకు ప్రాసెసింగ్ అవుద్ది. ప్రాసెసింగ్ అయ్యి మనకు కావాల్సిన ఇమేజెస్ అనేవి హైలైట్ అవుతాయి. క్లిక్ చేయగానే మనకి ఇమేజ్ వచ్చింది కదా, ఈ ఇమేజ్ నాకు నచ్చలేదు, నాకు ఇంకా ఇమేజెస్ కావాలి అంటే కింద మనకి చాలా విధాలుగా వస్తాయి. ఇందులో మీకు నచ్చిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఇమేజ్ ఇది, సెకండ్ క్లిక్ చేయడం ఇలాగా, థర్డ్ ఇమేజ్ క్లిక్ చేయడం మనకు కొంచెం కలర్ఫుల్ గా. అలాగే మనకి ఫోర్త్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకి ఇమేజ్ రావాలి. నెట్ స్లోగా ఉండడం వల్ల బ్లాక్ కలర్ వచ్చింది. మీకైతే ఖచ్చితంగా ఇమేజ్ కనబడుద్ది. నాకైతే సెకండ్ ఇమేజ్ సరిపోద్ది. లేదు నేను ఇంకా ఎక్కువ చూడాలి అంటే చివర ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే మళ్ళీ ప్రాసెసింగ్ అవుద్ది. మళ్ళీ కొత్త ఇమేజెస్ కనబడతాయి. చూడండి, ఇలా మనకి ఇమేజెస్ వస్తూనే ఉంటాయి. మీరు ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి, సపోజ్ నాకు ఈ ఇమేజ్ నచ్చింది అనుకోండి, పైన మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఇమేజ్ జేపీజీ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుద్ది. మీరు ఎప్పుడైనా ఎక్కువ ఇమేజెస్ చూద్దాం అని దీని మీదకి వెళ్ళే ముందు మీకు ఏమైనా ఫోటో నచ్చితే ఫస్టే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ మనకి ఎక్కువ ఫొటోస్ కనబడతాయి. మీకు ఈ టూల్ ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇంకో ఇమేజ్ కూడా యూస్ చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఈసారి ఇక్కడ ఇమేజ్ కి హెడ్ కట్ అయింది కదా, ఈ ఫోటో మీద చూద్దాం. చూడండి, ఇమేజ్ సైజ్ తగ్గించుకొని ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ అంటున్నాం. చూసారు కదా, ఆటోమేటిక్ గా మనకి పైన కవర్ అయిపోద్ది. అలాగే ఇంకా ఇమేజెస్, సపోజ్ నాకు ఇమేజ్ నచ్చింది అనుకోండి, డౌన్లోడ్ అంటాను. ఈ ఇమేజ్ నాకు డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ క్లిక్ చేసి మీరు వ్యూ చూడాలి అన్న చూడొచ్చు. మీకు ఏమైనా ఇమేజ్ నచ్చితే ఫస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంకా ఇమేజెస్ అనేవి చూడండి. ఒక టూల్ గురించి చూసారు కదా, నెక్స్ట్ టూల్లోకి వెళ్దాం. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ టూల్స్లో ఇక్కడ మనకి టెస్ట్ రిమూవర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది మనకి ఎలా యూజ్ అవుద్దంటే, మనం ఏమైనా కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫొటోస్ మీద వాటర్ మార్క్ ఉంటుంది కదా, ఆ వాటర్ మార్క్ అనేది సింపుల్ గా రిమూవ్ చేయొచ్చు. ఈ టెస్ట్ రిమూవర్ కూడా ఇక్కడ క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ కాపీ రైట్ అని టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ అంతా నాకు పోవాలి. రిమూవ్ టెస్ట్. చూసారు కదా, టెస్ట్ మొత్తం రిమూవ్ అయిపోయింది. ఇంకో ఇమేజ్ మీద చూద్దాం. క్లియర్ అంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో మీద టెస్ట్ ఉంది కదా, దీని మీద చూద్దాం. ఈ టెస్ట్ నాకు రిమూవ్ అవ్వాలి. రిమూవ్ టెస్ట్. మీ ఇమేజ్ వచ్చేటప్పటికి ఎస్డీలో ఉంది, హెచ్డీలోకి మార్చమంటారా అని అడుగుతుంది. సపోజ్ మీరు అన్లాక్ హెచ్డి మోడ్ అంటే మనం మనీ పెట్టి పర్చేస్ చేయాలి. నాకైతే అక్కర్లేదు. నా ఇమేజ్ ఏ సైజులో ఉందో ఆ సైజ్ సరిపోద్ది. డౌన్ స్కేల్ అండ్ కంటిన్యూ. ఇలా క్లిక్ చేయడం ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ అనేది రిమూవ్ అయిపోద్ది.
క్లియర్ అంటున్నా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే ప్రభాస్, ఈ టెస్ట్ నాకు రిమూవ్ అవ్వాలి. రిమూవ్ టెస్ట్ ఉండడం ఈ టెస్ట్ కూడా రిమూవ్ అయిపోద్ది. ఈ టూల్ కూడా మనకి బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకో టూల్ దగ్గరికి వెళ్దాం. బ్యాక్ వస్తున్నా. టూల్స్లో ఇక్కడ మనకి రీఇమేజిన్ ఎక్సెల్ అని ఉంది కదా. సపోజ్ మీరు ఏమైనా ఫోటోలు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫోటోలకి దగ్గరలో సిమిలర్ ఇమేజెస్ కావాలి అంటే ఈ టూల్ మనకి బాగా యూజ్ అవుద్ది. ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటోకి సిమిలర్గా ఉన్న ఫొటోస్ అన్నీ హైలైట్ అవుతాయి. ఫోటోకి సిమిలర్గా ఫొటోస్ వచ్చినాయి. మీకు కావాల్సిన ఫోటో వల్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో ఇమేజ్ మీద కూడా ట్రై చేద్దాం. బ్యాక్ వస్తున్నా, మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కింగ్ ఇమేజ్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఓపెన్ అంటున్నా. మీకు నచ్చిన ఫోటో మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ డౌన్లోడ్ అంటారు. సపోజ్ నాకు ఈ ఫోటో నచ్చలేదు అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఆ ఇమేజ్ ప్లేస్లో ఇంకో ఇమేజ్ అనేది వచ్చుద్ది. బ్యాక్ వస్తున్నా, ఇంకో ఇమేజ్ మీద కూడా చూద్దాం. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినా అంటే మనకి ఏ టూల్ అయినా ఒకే మెథడ్ లో యూజ్ అవ్వదు. మనం యూజ్ చేయాలే కానీ రకరకాలుగా యూజ్ చేయొచ్చు. అది మీ క్రియేటివిటీని బేస్ చేసుకొని ఉంటుంది. నేను ఇక్కడ గ్రాఫిక్ ఇమేజెస్ తీసుకుంటున్నాను కాబట్టి గ్రాఫిక్ లో వస్తున్నాయి. అదే మీరు నార్మల్ ఇమేజ్ ఏమైనా తీసుకున్నారు అనుకోండి, ఆ నార్మల్ ఇమేజ్ కి తగ్గట్టుగా మిగతా ఇమేజెస్ వస్తాయి. ఇక్కడ ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నా, ఓపెన్ అంటున్నా. మీరు కూడా రకరకాలుగా హీరో ఫొటోస్ పెట్టి, మీ ఫొటోస్ పెట్టి, ఇలాగ అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేయండి. ఈ టూల్స్ అన్ని మనకి బాగా యూజ్ అవుతాయి. మన ఒరిజినల్ ఇమేజ్ వచ్చేటప్పటికి ఇది ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. నేను చెప్తున్నా, మీరు ఇక్కడ ఉన్న టూల్స్ అన్ని చాలా విధాలుగా వాడచ్చు అంటున్నా కదా. సపోజ్ నాకు ఇమేజ్ నచ్చింది అనుకోండి, సింపుల్గా డౌన్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఇమేజ్ని ఇందాక నేను ఆల్రెడీ అన్క్రాప్ చెప్పాను కదా, ఆ అన్క్రాప్లోకి తీసుకొచ్చారు అంటే పైన మనకి ట్రీస్ వచ్చేస్తాయి. అలాగే ఇటు సైడ్ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ అవుద్ది. మీకు కావాల్సిన ఇమేజ్ సైజులోకి ఫోటో వచ్చేసుద్ది. ఈ టూల్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇంకో టూల్ దగ్గరికి వెళ్దాం. బ్యాక్ వస్తున్నా. టూల్స్లో ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, మనం ఫోటోషాప్లోకి వెళ్ళి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం. మన ఈ టూల్ ద్వారా కూడా చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నా. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తున్నా, ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇంకో ఇమేజ్ మీద చూద్దాం. ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది కదా, ఇది తీసుకొని ఓపెన్ అంటున్నా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటున్నా. బ్యాక్ వస్తున్నా, ఇంకో ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ ప్రభాస్ ఇమేజ్ ఉంది కదా, ప్రభాస్ ఇమేజ్ మీద కూడా టెస్ట్ చేద్దాం. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇమేజ్ మీద చూద్దాం. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ టూల్ కూడా మనకి బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకో టూల్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకి ఇమేజ్ అప్స్కేలర్ అని ఉంది కదా, ఈ టూల్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఇమేజ్ క్వాలిటీ లేకపోతే ఈ టూల్ యూజ్ చేసి ఆ ఇమేజ్ కి క్వాలిటీ అనేది పెంచొచ్చు. ఇమేజ్ అప్స్కేలర్ మీద క్లిక్ చేసి కింద మనకి ఆప్షన్లు ఉన్నాయి కదా, మీకు ఇంకా డీటెయిల్డ్ గా పర్ఫెక్ట్ గా రావాలి అంటే డీటెయిల్ మీద క్లిక్ చేశారు అనుకోండి, మనకు వచ్చుద్ది. కానీ మనం మనీ పెట్టి పర్చేస్ చేయాల్సి వచ్చుద్ది. ఇక్కడ అప్గ్రేడ్ టు ప్రో అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనీ పే చేయమని వచ్చుద్ది. నాకైతే ఈ ఆప్షన్ అక్కర్లా. అలాగే ఇక్కడ ఉన్న 4x 8x 16x జూమ్ చేసిన మీకు ఇమేజ్ పిక్సెల్స్ కింద కనబడకుండా పర్ఫెక్ట్ గా కనబడాలి అంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. వీటికి కూడా మనం మనీ పెట్టి పర్చేస్ చేయాలి. ఏం అక్కర్లా, నాకు డిఫాల్ట్ గా ఉన్న ఆప్షన్స్ యూస్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫోటోని తీసుకుందాం. ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఈ ఫోటో బ్లర్ గా ఉంటుంది. దీనికి కొంచెం క్వాలిటీ ఇంక్రీజ్ చేద్దాం, అప్ స్కేల్. ఇది మనకి క్వాలిటీ పెరిగిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న ఇమేజ్ ఎలా ఉందంటే, ఇది డ్రా చేస్తున్నా చూడండి, ఈ కళ్ళ దగ్గర ముక్కు దగ్గర ఇదంతా కొంచెం బ్లర్ అవుద్ది. అలాగే ఈ ఫేస్ దగ్గర కూడా అబ్జర్వ్ చేయండి, ఇదంతా మనకి బ్లర్ అయింది. నేను ఇప్పుడు క్వాలిటీ పెంచిన తర్వాత ఇలా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. మనకి ఫోటో అనేది క్లియర్గా కనబడుతుంది. ఇంకో ఇమేజ్ మీద కూడా చూద్దాం. క్లిక్ చేసి ఒక ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ తీసుకుంటున్నా, అప్ స్కేల్.
ఇప్పుడు చూసారంటే మన ఫోటో బ్లర్గా ఉంది. మన క్వాలిటీ పెంచిన తర్వాత క్లియరెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రీలైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ రీలైట్ ఆప్షన్ ఏంటంటే మన ఫోటోకి లైట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ఫోటో తీసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఉంది, ఈ ఫోటో ఓపెన్ అంటున్నా. ఇలా ఫోటో తీసుకోవడం మనకి రైట్ సైడ్ ఆల్రెడీ లైట్స్ యాడ్ అయ్యి ఉన్న ప్రీసెట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. సపోజ్ దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, మన ఫోటో ఇలాగా ఇక్కడ ఒక బ్లూ కలర్లో పింక్ కలర్లో కనబడుతున్నాయి కదా, ఈ మనకి లైట్స్. ఈ మనం మూవ్ చేసి పొజిషన్ కూడా మార్చుకోవచ్చు, పైనుంచి పడుతున్నట్టుగా లేదంటే కింద నుంచి పడుతున్నట్టుగా. మీరు ఈ బ్లూ కలర్ మార్చాలి అన్నా మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ ఎల్లో ఇచ్చామనుకోండి, ఎల్లో. అలాగే ఈ పింక్ కలర్ మార్చాలి అన్నా ఆ లైట్ మీద క్లిక్ చేసి కలర్ అనేది చేంజ్ చేసుకుంటారు. అలాగే మనం ఈ లైట్ డిస్టెన్స్ ఎంత ఉండాలి, ఇక్కడ డిస్టెన్స్ కూడా మార్చచ్చు. చూడండి, డిస్టెన్స్ నాకు తక్కువ ఉండాలనుకోండి, డిస్టెన్స్ తగ్గించేస్తాం. అప్పుడు లైట్ అనేది కొద్దిగా పడుద్ది. లేదు ఈ లైట్ నాకు ఫేస్ మీద ఎక్కువ పడాలి అంటే ఈ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. నేను నార్మల్గా తగ్గిస్తున్నా. నెక్స్ట్ అలాగే రేడియస్, మనకు లైట్ యొక్క ఫోకస్ ఎలా ఉండాలి, రేడియస్ పెంచామంటే ఎక్కువగా పడుద్ది, రేడియస్ తగ్గించామంటే తక్కువ. పొజిషన్స్ కూడా మనకు నచ్చినట్టుగా మార్చచ్చు. ఇక్కడ ప్రివ్యూ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఈ లైట్లు అనేవి హైడ్లోకి వెళ్తాయి. మనకి లైట్స్ రన్ అవుతాయి కానీ హైడ్లోకి వెళ్తాయి. లేదు మళ్ళీ నాకు నార్మల్గా కావాలి అంటే ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి హెచ్. ఇంకో ఫోటో మీద చూద్దాం, ఓపెన్ అంటున్నా. ఇందాక నేను డిఫాల్ట్గా ఉన్న ప్రీసెట్లు యూస్ చేసి ఎలా చేయాలో చెప్పా కదా, అలా కాకుండా మీకు మీరుగా ఓన్గా లైట్స్ యాడ్ చేయాలి అన్నా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి లైట్స్ ఉంటాయి. లైట్ 1 అన్నా ఉంటే లైట్ 1 యాడ్ అవుద్ది. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి, ఇక్కడ కలర్ వైట్ ఉంది కాబట్టి వైట్ వస్తుంది. అదే మీరు రెడ్ పెట్టారు అనుకోండి, రెడ్లో. నెక్స్ట్ నాకు రేడియస్ ఎక్కువైంది, రేడియస్ తగ్గాలి, డిస్టెన్స్ కూడా తగ్గాలి, పవర్ కూడా తగ్గాలి. ఇటు నుంచి రావాలి, లైట్ నాకు హైడ్ అవ్వాలి, హైడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇంకో లైట్ యాడ్ చేయాలి అంటే లైట్ 2, ఇది వచ్చేటప్పటికి ఇటు నుంచి పవర్ ఎక్కువ, ఇలా కావాలి, ఇది కూడా హైడ్ చేస్తున్నా. ఇలా మీరు లైట్స్ ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేయొచ్చు. లైట్ 3 ఇక్కడ క్లిక్ చేసి ఇటు నుంచి ఇవి కూడా హైడ్ అవ్వాలి. ఇలా మీరు లైట్స్ యాడ్ చేసుకొని మీకు ఓకే అంటే నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేస్తున్నా. రీలైట్ గురించి కూడా చూసారు కదా, నెక్స్ట్ ఇంకో టూల్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి క్లీనప్ అనే టూల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లీనప్ లో ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ అంటున్నా. ఈ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఇదంతా నాకు ఉండకూడదు అనుకోండి. ఇక్కడ మనకి బ్రష్ సైజ్ పెంచుకోవడానికి ఉంటుంది, తగ్గించుకోవడానికి ఉంటుంది. ఈ బ్రష్ సైజ్ పెంచారనుకోండి పెద్ద సైజులో వచ్చింది. అలాగే ఇక్కడ మూవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మనం జూమ్ చేసుకోవడానికి, సపోజ్ మనం జూమ్ చేసి ఏమైనా సెలెక్ట్ చేయాలి అంటే ఈ టూల్లోకి వచ్చి జూమ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ అన్నారంటే నార్మల్గా బ్రష్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి మీకు ఏదైతే వద్దో ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. నాకు ఈ క్యారెక్టర్ అక్కర్లేదు, ఇక్కడ ఈ క్యారెక్టర్ వరకు సెలెక్ట్ చేసుకొని, క్యారెక్టర్ అంటే ఇక్కడ మనిషి ఉన్నాడు కదా, ఈ మనిషిని సెలెక్ట్ చేసుకొని క్లీన్ అంటున్నా. క్లీన్ అనడం మనకు అది రిమూవ్ అయిపోద్ది. మూవ్లోకి వచ్చి జూమ్ అవుట్ చేస్తున్నా. నెక్స్ట్ అలాగే పక్కన వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా అక్కర్లేదు. సెలెక్ట్ మీద క్లిక్ చేయడం మనకు నార్మల్గా బ్రష్ వచ్చుద్ది. ఒకవేళ మీరు గబుక్కున ఇలాగ ఎక్కువ సెలెక్ట్ చేస్తారు అనుకోండి, సింపుల్గా ఇక్కడ మనకి అండూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం బ్యాక్ వస్తాం. రీడూ అంటే ఫ్రంట్కి వెళ్తాం. అండూ అంటున్నా, బ్యాక్ వచ్చా. బైక్స్ వరకు క్లీన్ అంటున్నా. బైక్స్ వరకు రిమూవ్ అయిపోయినాయి. మీకు ఓకే అంటే సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఇక్కడ కవ్ ఉంది కదా, దీన్ని కూడా తీసేద్దాం. అలాగే ఇక్కడ ఇంకో కవ్ ఉంది కదా, దీన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నా. క్లీన్ అంటున్నా. ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. బ్యాక్ వస్తున్నా. ఇంకో ఇమేజ్ మీద చూద్దాం. క్లిక్ చేస్తున్నా, ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. దాన్ని ఆల్రెడీ చెప్పా కదా, ఒక్క టూల్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ని రిమూవ్ చేయాలి అంటే టెస్ట్ రిమూవర్ ద్వారా రిమూవ్ చేస్తున్నాం. అలా కాకుండా ఇలా కూడా సెలెక్ట్ చేసి క్లీన్ అంటున్నా. క్లీన్ అనడం ఆ టెస్ట్ అనేది రిమూవ్ అయిపోద్ది.
బ్యాక్ వస్తున్నా, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ తీసుకుంటున్నా. ఈ క్యారెక్టర్లో ఇక్కడ ఉన్న అబ్బాయి ఎక్కర్లేదు, ఆ అబ్బాయి వరకు సెలెక్ట్ చేసుకొని క్లీన్ అంటున్నా. క్లీన్ అండం రిమూవ్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. హైట్ చేంజెస్ మీద క్లిక్ చేసామంటే ఫస్ట్ ఇమేజ్ ఇలా ఉంది, ఇక్కడ షో చేంజెస్ మీద క్లిక్ చేసామంటే ఇలాగా. దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి హెచ్ క్లిక్ చేశారంటే ఫస్ట్ ఇమేజ్, మళ్ళీ హెచ్ క్లిక్ చేశారంటే ఎడిట్ చేసిన తర్వాత. బ్యాక్ వస్తున్నా, నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, రీప్లేస్ బ్యాక్గ్రౌండే కాదు, ఇక్కడ మనకి స్కై రీప్లేసర్, స్టేబుల్ డిఫ్యూజన్, ఎక్సెల్, ఈ 3 టూల్స్ ఉన్నాయి కదా, ఈ 3 మనం ఖచ్చితంగా మనీ పెట్టి పర్చేస్ చేస్తేనే ఈ టూల్స్ రన్ అవుతున్నాయి. పైన మనకి ఆల్ టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి అన్ని టూల్స్ ఇక్కడ కనబడతాయి. అవన్నీ అసలు ఎలా యూజ్ అవుతాయి అది కూడా ఇక్కడే మనం చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికి అన్క్రాప్, ఇది వచ్చేటప్పటికి రీఇమేజిన్ ఎక్సెల్, అలాగే రిమూవ్ బ్యాక్గ్రౌండ్, క్లీనప్, స్టెప్ డూడుల్. ఇది మనకి అంతగా యూజ్ అవ్వదు, అందుకే ఇది నేను చెప్పలేదు, లైట్ తీసుకోండి. ఇక్కడ మనకి రీలైట్ ఉంది, అలాగే ఇమేజ్ అప్ స్కేలర్, రీప్లేస్ బ్యాక్గ్రౌండ్, ఇది మనం మనీ పెట్టి పే చేయాలి కదా, టెస్ట్ రిమూవర్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసాం కదా. నేను మీకోసం ఇంత టైం స్పెండ్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. లైక్తో పాటు నాకు బూస్టప్ కింద ఉండడం కోసం కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.